హాయ్ ఎవ్రీవాన్. ఈరోజు మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కు సంబంధించినటువంటి వెరీ షార్ట్ ఆన్సర్లు, ఇంపార్టెంట్ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, చాలాసార్లు వచ్చినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి నేను చాలా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లన్నీ చూసి కొన్ని క్వశ్చన్స్ అయితే తయారు చేయడం జరిగింది. అవి స్టూడెంట్స్కి అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి నేను ఈ వీడియోలో ఆ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి రాసి వీడియో చేస్తున్నాను. అయితే ముఖ్యంగా సంగ్రహ సమాధాన ప్రశ్నలు ఉన్నాయి. ఇవి పద్య భాగం నుంచి కూడా వస్తాయి, గద్య భాగం నుంచి వస్తాయి. ఈ సంగ్రహ సమాధాన ప్రశ్నలు అంటే మరీ పెద్దవి కాకుండా, మరీ చిన్నవి కాకుండా షార్ట్ ఆన్సర్స్ టైప్ లఘు సమాధాన ప్రశ్నలు. ఇందులో ఒకటవది, పురాణా పూల్ నిర్మించుటకు గల కారణాలు ఏవి? ఫస్ట్ క్వశ్చన్ ఇది. సెకండ్ క్వశ్చన్, భుజకీర్తులు కిరీటాల తయారీ ఎలా జరిగేది? 3, సృజనాత్మకత ఎలా పెంపొందుతుంది? 4, సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య సేవలను తెలపండి. 5, జానపద సాహిత్య పరిశోధనలో బిరుదురాజు పాత్ర ఎట్టిది? ఇంకపోతే పద్య భాగం నుంచి సంబంధించినటువంటి ప్రశ్నలు, దాన్నే కవిత్వ భాగం అంటారు. ఒకటవది, స్త్రీ త్యాగనిరతిని తెలపండి. రెండవది, సభలో శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు? మూడవది, దుందుబి ఎక్కడ పుట్టి ఎక్కడెక్కడ పారింది? ఈ 3 ప్రశ్నలు ఇవి చాలాసార్లు రావడం జరిగింది. ఇంకపోతే వెరీ షార్ట్ ఆన్సర్స్, ఒక వాక్యంలో సమాధానాలు రాయవలసిన ప్రశ్నలు కూడా కొన్ని ఉన్నాయి. అవి రిపీట్గా వస్తున్నాయి. అటువంటి ప్రశ్నల్లో ఒకటవది, ధవళ పారావతం అంటే ఏమిటి? జాతి వికాసానికి జీవగర్ర ఏది? అలాయి బలాయి ఎప్పుడు తీసుకుంటారు? తెలంగాణలో మొదటి పత్రిక ఏది? చిన్నయ సూరి రచించిన లక్షణ గ్రంథం ఏది? భుజకీర్తులు కిరీటాలు ఏ కట్టెతో తయారు చేస్తారు? తిక్కన ఎవరి ఆస్థాన కవి? కౌరవ సభకు రాయబారిగా ఎవరు వచ్చారు? శాంతశూరులు ఎవరు? నాకము అంటే ఏమిటి? భగీరథుడు ఏ క్షేత్రంలో తపస్సు చేశాడు? కుండలను చేసేది ఎవరు? బతుకమ్మలాగా నీటిలో మునిగేది ఏది? సుఖదుఖాలను ఒకే విధంగా చూసేది ఎవరు? ఆడపిల్లలంటేనే పాఠ్యభాగం ఏ సంపుటిలోనిది? ఆకురాల్చినట్లు కష్టాలు మరిచేది ఎవరు? చిన్నయ సూరి జన్మస్థలం ఏది? దయాళువులకు కరస్థమైనది ఏది? రామానుజరావు రాసిన ఖండకావ్య సంపుటి ఏది? శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం ఏ సంవత్సరంలో స్థాపించారు? బిరుదురాజు రామరాజు పిహెచ్డి పరిశోధనా గ్రంథము ఏది? ఏనుగుల చెట్టు గొప్పదనం తెలపండి. ఎల్లమ్మ ఏ వయస్సులో రంగస్థల ప్రవేశం చేసింది? భారతదేశ మిస్సైల్ మ్యాన్ అని ఎవరిని పిలుస్తారు? ఇవి 24 ప్రశ్నలు, వెరీ షార్ట్ ఆన్సర్స్, ఒక వాక్యంలో సమాధానాలు రాయవలసిన ప్రశ్నలు. ఇవి చాలాసార్లు వచ్చినటువంటివి. నేను క్వశ్చన్ పేపర్లన్నీ కూడా ఒకసారి చూసి అందులో నుంచి తయారు చేశాను. అయితే చివరిగా నాదో రిక్వెస్ట్ ఏంటంటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్ లాగా అయితే పనిచేస్తుంది. ధన్యవాదాలు.